హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీప్రియ కథ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోతున్నాం ఏంటంటే, మా ఇంట్లో 4వ వారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నామనమాట. సో, దానికోసం ముందు రోజు రాత్రి నేను ఫ్లవర్స్ అవన్నీ మార్కెట్‌లో కొనుక్కొనొచ్చాను. ఇవన్నీ మనకి బంతిపూలు అవన్నీ తక్కువ రేట్‌కొచ్చాయి కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నాను. ఎప్పటికంటే ఈసారి ఇంకా చాలా బాగా జరిగింది వరలక్ష్మి వ్రతం అనేది. ఎవ్రీ ఇయర్ నేను సెకండ్ వీకే చేసుకుంటాం వరలక్ష్మి వ్రతము. కాకపోతే ఈసారి ఫోర్త్ వీక్ చేసుకోవాల్సొచ్చింది. సో, అందుకనేమో ఈసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఫ్లవర్స్ తెచ్చుకున్నాము. ప్లస్ వచ్చేసరికి ఏంటంటే ఫ్లవర్స్ చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. ప్లస్ మా తమ్ముడు తీసుకొని వెళ్ళాను ఫ్లవర్స్ దగ్గరికి. వాడు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం రీజనబుల్ ప్రైస్‌లో వచ్చాయి మనకి ఫ్లవర్స్ అనేవి. చూసారా ఎంత ఫ్రెష్‌గా ఎంత మంచి క్వాంటిటీలో అమ్మకి సుగంధభరిత పుష్పాలంటే చాలా ఇష్టము. సో, అవన్నీ అల్లి చేసేసరికి నైట్ 1:00 అలా అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ లేచేసి సో, డెకోర్ చేస్తున్నాననమాట ఫ్రంట్‌లో. ఇవన్నీ నైటే పెట్టేసుకున్నాను నేను. గుమ్మానికి కానీ, మాకు ఇంటి ఎదురుగ్గా వినాయకుడు ఉంటాడనమాట. సో, వినాయక స్వామికి కూడా మాల వేసి, వినాయక స్వామిని కూడా అలంకరించుకొని, మార్నింగ్ స్నానం చేసేసుకొని, తర్వాత వచ్చి ఏం చేశామంటే ఇంట్లో తులసి కోట ఉంటుంది కదా! ఆ తులసి కోటకు కూడా మొత్తం పూలతో అలంకరించుకొని, ఇంటి మొత్తాన్ని నేను ఫ్లవర్స్‌తో ఎక్కువ డెకరేట్ చేశాననమాట. ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఉంటారు మెయిన్ ఎంట్రన్స్‌లోనే. సో, ఆ వెంకటేశ్వర స్వామి కూడా చాలా బాగా డెకరేట్ చేసుకున్నాం ఈసారి. సో, ఒకలాంటి పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉండింది ఈసారి నాకు. ప్లస్ వచ్చేసి ఏంటంటే ఇదొచ్చి అమ్మని కూర్చోపెట్టడానికి టేబుల్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాను నేను. నియర్ బై 2000 అరౌండ్ పడింది. సో, ఆ టేబుల్‌కి వెనకాల బనానా లీవ్స్ అవి పెట్టుకొని నేను దాన్ని డెకోర్ చేసుకున్నాను. ఇది అమ్మని చేయడానికి లాస్ట్ ఇయర్ కూడా ఈ బిందెతోనే చేశాను. సో, ఈ ఇయర్ కూడా ఈ బిందెతోనే చేస్తున్నాననమాట. బింది దానిపైన చెంబు పెట్టుకొని ఏంటంటే మనకి దాన్ని టేపేసుకున్నాను. టేపేసుకొని అమ్మకి ఎలాగైతే మనం చేసుకుంటామో సో, అలా ప్రిపేర్ చేసుకున్నాను. టేపేసేసుకొని తర్వాత వచ్చేసి ఏంటంటే శారీ అంతా నేను రెడ్ కలర్ శారీ తీసుకున్నాను. రెడ్ విత్ గ్రీన్ బార్డర్ తోటి. ఎందుకంటే అమ్మకి ఎరుపు, పచ్చదనం అంటే చాలా ఇష్టం కదా! సో, అందుకనేసి నేను ఈ ఎరుపు, పచ్చ దాంట్లో ఈ ఏమంటారు చీరని నేను తీసుకున్నాననమాట. సో, ఫ్రిల్స్ అనేవి నేను పెట్టుకుంటా ఉన్నాను. ఫ్రిల్స్ పెట్టడానికి నాకు నియర్ బై ఎందుకంటే నేను సెకండ్ టైమ్ ఇది కట్టడము. కొంచెం ఈసారి ఎక్కువ టైం పట్టిందనమాట ఇలా డెకోర్ చేయడానికి. ఎందుకంటే లాస్ట్ టైము కొంచెం మామూలుగా చేసుకున్నాను. ఈసారి కొంచెం ఎక్కువ చేతులు, కాళ్ళు అవన్నీ పెట్టి చేసుకున్నాననమాట. ఈ శారీలోదే బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసి ఇలా చేసుకున్నాననమాట. అమ్మవారి హస్తం చూసారా ఎంత బాగుందో! నాకైతే చాలా బాగా నచ్చింది. బుజ్జి బుజ్జి చేతులు, బుజ్జి బుజ్జి కాళ్ళు. అమ్మ ఎంత అందంగా ఉన్నారంటే అంత అందంగా ఉన్నారనమాట. సో, తర్వాతొచ్చేసి నేను డెకోర్ చేసుకున్నాను కదా! బ్యాక్‌గ్రౌండ్ దానికి ముందు నేను పీట వేసుకున్నాను గదా! సో, డెకోర్ ఎలా అంటే మా ఆంటీ వాళ్ళ దగ్గరికెళ్ళి క్లాత్ తెచ్చుకున్నాను. బయట తెచ్చుకోవాలంటే కొంచెం కాస్ట్ పడతది. మా ఆంటీ వాళ్ళు కొంచెం నాకు ఏం లేకున్నా తీసుకెళ్ళమ్మా ఇవి మిగిలిన క్లాత్ అని చెప్పారు. సో, అందుకని తీసుకొచ్చుకొని దాన్ని ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఇదిగోండి నా ఫైనల్ లుక్ అనమాట అమ్మవారిది. కింద పీఠం వేసుకొని దాని మీద బియ్యం వేసుకొని దాన్ని ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసరికి ఏంటంటే పైన అమ్మవారిని పెట్టాను. దాని కిందొచ్చేసి నేను ఎవ్రీ ఇయర్ మా అత్తయ్య గారు చేస్తారనమాట అమ్మవారిని. ఆ అమ్మవారికి ముందు ఇంకా చిన్న అమ్మవార్లు పెట్టుకున్నాను. సో, అమ్మవారికి ఇష్టమైన ప్రతి ఒక్క వస్తువు మాక్సిమం టు మాక్సిమం నేను అన్నీ పెట్టాను. ఈసారి ఏవి మిస్ అవ్వకూడదనుకున్నాను. అందుకనే కొంచెం ముందు నుంచే ప్రిపేర్ అవుతూ వచ్చాననమాట. సో, అమ్మకి చిట్టి గాజులిష్టము, గవ్వలిష్టము, ఆ తర్వాత కాయిన్స్ ఇష్టము, తర్వాత పుష్పాలుంటాయి కదా! వెండి పుష్పాలు. బట్ నేను వెండిలో కొనుక్కోలేను. వచ్చే సంవత్సరం కల్లా అమ్మ దయుంటే కొంటానేమో. అందుకని చెప్పేసి జర్మన్ సిల్వర్‌లో ఉంటాయి గదా! అవి తీసుకున్నాను. తర్వాతొచ్చేసి ఏంటంటే అక్కడ మళ్ళీ మనం గురిగింజలు అంటారు గదా! ఎర్రవి. అవి గురిగింజలు తీసుకున్నాను. తామర గింజలు తీసుకున్నాను. తామర పూలు కూడా కొనుక్కొచ్చాను. అవసలు నాకు దొరకలేదు. బట్ మళ్ళీ మార్కెట్‌కెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చేసరికి
కొంచెం కష్టపడ్డానులేండి ఈసారి. కానీ నాకు కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది నాకు చాలా బాగా ప్రశాంతత అనిపించింది. ఇంటికొచ్చారు తర్వాత ముత్తైదులు. సాయంత్రం నియర్ బై 4:30కి అలాగా క్లోజ్ చేసుకున్నాను. పూజ అయ్యేసరికి కొంచెం ఈసారి ఎక్కువ టైం పట్టింది. ఎందుకంటే అమ్మని చేశాను కదా! సో, దానివల్ల నాకు టైం ఎక్కువ పట్టేసింది. సో, ఇంటికొచ్చిన ముత్తైదులందరికీ కాళ్ళకి పసుపు రాసి, బొట్టు పెట్టుకొని అమ్మవారికి వాయనం ఇచ్చుకున్నాను. గాజులు, కుంకుమ, పసుపు. మా అత్తయ్య గారు ఏంటంటే ప్రతి సంవత్సరము చాలామంది పిలుస్తారు. సో, ఈసారి కూడా అలాగే పిలిచాను. కాకపోతే ఏంటంటే ఈసారి నేను ఒక్కదాన్నే చేయడం వల్ల కొంచెం ఎక్కువ మందొచ్చారు. ఈసారి చాలా హ్యాపీగా చేసుకున్నాననమాట. అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటంటే చాలా ప్రశాంతత అనిపించింది నాకు. అమ్మని అలా కూర్చోపెట్టడము, ఇలా అందరూ రావడము, వాయనం తీసుకోవడము. ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం ఎక్కువ జరిగింది. అంటే నేనేమనుకున్నానంటే కొంచెం తక్కువ జనాలొస్తారు. అంటే వరలక్ష్మి వ్రతం అయిపోయింది కదా! సో, 4th వీక్ ఎవరుంటారులే, చాలా తక్కువ మందొస్తారేమో అని నేను అనుకున్నాను. బట్ అందరూ, నేను పిలిచిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చారు. ఆఫీస్ నుంచి కూడా మా వాళ్ళొచ్చారనమాట. సో, అమ్మవారనేది, మా అమ్మవారు ఎలా ఉన్నదో మీరు మాకు కమెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండడానికి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దానికి గంట క్లిక్ చేయండి. ఇవి మా వరలక్ష్మి వ్రతం యొక్క వివరాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.